హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చింతకాయ చట్నీ చేసి చూపించబోతున్నాను. ఇది స్వయంగా నా చేతులతో నేనే పెట్టాను అనమాట. ఇది ఈ సంవత్సరం పెట్టిన పచ్చడి అనమాట. అందుకే ఇలా ఉందన్నమాట ఫ్రెష్గా. ఈరోజు మార్నింగ్ వచ్చేసి వంకాయ కర్రీ చేశాను. ఎందుకు అది తినాలనిపించలేదనమాట. ఇదైతే కొంచెం నోటికి పుల్లగా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోని. ఈ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను కొద్దిగా చింతకాయ చట్నీ తీసుకున్నాను. దానిలోకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. ఈ రెసిపీ ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొన్ని పచ్చిమిర్చి తీసుకొని చట్నీకి సరిపడా వేసుకుంటున్నాను. ఇవి లైట్గా మంట కూడా ఉన్నాయన్నమాట. సో అందుకోసం నేను కొన్ని యాడ్ చేసుకున్నాను. ఈ చింతకాయ చట్నీ వేడి వేడి రైస్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే కొంచెం చట్నీ, పచ్చిమిర్చి ఇవి రెండు కలిపి ఒకసారి మిక్సీ జార్లో వేసాను. ఇది కొంచెం పల్స్ మోడ్లో పెట్టాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ మిక్సీకి పీ అని ఉంటుంది, అది స్టార్టింగ్ అటు సైడ్ తిప్పేసి లెఫ్ట్ సైడ్ తిప్పేసి పల్స్ మోడ్లో, ఆ తర్వాత మనం 1లో కానీ 2లో కానీ పెట్టి మిక్సీ వేసుకోవచ్చు. రోట్లో నూరినట్టు ఉంటుంది. కొంచెం మెత్తగా కావాలన్నా కూడా కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే చట్నీ పట్టేశాను నేను. ఇప్పుడు ఈ చట్నీ పోపు పెట్టేసుకోవడమే. ఇందులో సాల్ట్ వేసే పని లేదనమాట. ఆల్రెడీ చింతకాయ చట్నీలో సాల్ట్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. జస్ట్ మనం మిర్చి వేసి పట్టేసుకోవడమే. కొంచెం చూసుకొని చాలాపోతే లైట్గా అట్లా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఈ చట్నీలో ఉన్న సాల్టే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ఏమి ఎక్స్పెషల్లీ యాడ్ చేయనవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనమైతే పోపు పెట్టేసుకోవడమే. ఇందాక చట్నీలో వెల్లిపాయలు యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు మనం పోపులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కళాయి పెట్టేసి పోపుకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. నేనైతే ఒక 2-3 గంటలు వేసాను ఈ గంటతోటి. మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా. అందుకోసం కొంచెం చట్నీలో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేనైతే వెల్లుల్లి దంచి ఇలా వేసాను. పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి వేసాను అనమాట. ఇవి లైట్గా దోరగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. ఇది కూడా లైట్గా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ దీనిలో వేసేయడమే. పచ్చడి అనేది పోపులో వేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది కదా, ఈ ఆయిల్ మొత్తం చట్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంత ఎక్కువేమి ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. పచ్చడి చల్లారిన తర్వాత ఆయిల్ అంతా ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది. వేడి వేడి రైస్లో ఇది కొంచెం వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.